పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు, 24 గంటలు ఎమర్జెన్సీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్, సిపిఏపి, ఏఐఆర్ వివో, ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును. డాక్టర్ గాదం రవివర్మ, ఎండి పీడియాట్రిషియన్, అనువజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, దళారుల మాటలు నమ్మి లబ్ధిదారులు మోసపోకూడదని, లబ్ధిదారుల వద్ద ఇండ్ల కోసం డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అన్నారు. జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన 8 ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాగారం గ్రామానికి చెందిన కోలా వెంకటేష్, కోలా రవికాంతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఆదివారం రోజున జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ, జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఫస్ట్ విడతలో రానివారు ఎవరు కూడా అధైర్యపడవద్దని, ఫస్ట్ విడతలో రాని వారికి సెకండ్ విడతలో అవకాశం ఉంటుందని, సెకండ్ విడతలో రాని వారికి మూడో విడతలో అవకాశం ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చి కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రెండో విడత, మూడో విడతల్లో జమ్మికుంట మండలానికి మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణయలు బాబులు దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకంగా జరుగుతుందని, లబ్ధిదారులు ఎవరు కూడా దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దళారులు తమ పద్ధతిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్రకుమార్, గ్రామ ఉప సర్పంచ్ కడగం ప్రదీప్, సిరిపతి రాములు, బాసాని సదానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం తదేవ లగ్నం సూర్యం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే గృహస్ఫురామి గురుదైవత్వానం సమస్త జగదాధార మహామండిక